అందరికీ వందనములు, దేవునికి స్తోత్రములు. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మంచిది. ఈరోజు మన వాక్యంలోకి వెళ్దాము. నేటి మన ధ్యానాంశము దేవదారు వృక్షం వలె ఎదుగుదుము. దేవదారు వృక్షం వలె ఎదుగుదుము. కీర్తనలు 92:12. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వవేయుదురు, లెబానోను మీద దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వవేయుదురు, లెబానోను మీద దేవదారు వృక్షం వలె ఎదుగుదురు. ఇక్కడ నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు, అతని కొమ్మలు విశాలముగా పెరుగును. నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందురు, అతని కొమ్మలు విశాలముగా పెరుగును. ఒలీవ చెట్టుకున్న సౌందర్యం అతనికి కలుగును. ఒలీవ చెట్టుకున్న సౌందర్యము అతనికి కలుగును. లెబానోను కలిగిన సువాసన అతనికి ఉండును. లెబానోనికి ఉన్న సువాసన అతనికి ఉండును. లెబానోను ప్రసిద్ధి చెందిన ద్రాక్షారసముకి ప్రసిద్ధి చెందినది. అలాంటి ప్రఖ్యాతి నీతిమంతుడికి నొందును. సో లెబానోను ద్రాక్షారసం ఏ రీతిగా ప్రఖ్యాతి నొందిందో ఆ రీతిగా నీతిమంతులు ప్రఖ్యాతి నొందుదురు. నీతిమంతులు చిగురాకు వలె వర్ధిల్లుదురు. వాడు అనగా నీతిమంతుడు, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. అది కాలువల ఓరన నాటిన వేళ్ళు, ఓరన తన్నిన వేరు దానిని తన్నిన వెట్ట కలిగినను భయపడదు. దానికి ఆకు పచ్చగా ఉండును. దాని ఆకు పచ్చగా ఉండును. వర్షము లేని సంవత్సరమున చింతపడదు, కాపు మానదు. ఎందుకు? ఇది జీవవృక్షం, జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. అది కాలువల ఓరన దాని వేళ్ళు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా ఉండును. వర్షం లేని సంవత్సరం నా చింత నొందదు, కాపు మానదు. ఇది వర్షం లేని సంవత్సరం నా చింత నొందదు, కాపు మానదు. నీతిమంతులు ఇలాగన ఆశీర్వదించబడుదురు. నీతిమంతులు నీటి కాలువ ఓరన నాటబడిన మొక్కలయ్యి అది దాని వేర్లు తన్ని వెట్ట తగిలను భయపడదు. దానికి వర్షం రాకపోయినను చింత నొందదు, కాపు మానదు. ఆ రీతిగా నీతిమంతులు ఆశీర్వదించబడతారు. అందుకే దేవుడు నీతిమంతుడిని ఖర్జూర వృక్షంతో పోల్చాడు. ఖర్జూర వృక్షంతో ఎందుకు దేవుడు నీతిమంతుడిని పోల్చారు అంటే, ఖర్జూర వృక్షము ఎడారి ప్రాంతంలో పెరుగుతుంది. ఎడారి ప్రాంతంలో మట్టి ఉండదు, నీళ్ళు ఉండవు, తర్వాత ఎండ ఎక్కువ తీవ్రమైన ఎండ, తర్వాత ఇసుక తుఫాన్లు. ఈ ఇసుక తుఫాన్లు వీటన్నిటిని తట్టుకొని ఖర్జూర వృక్షము మొవ్వ వేస్తుంది. అందుకని నీతిమంతులు ఈ లోకంలో కలిగే శ్రమలు, వేదనలు, శోధనలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు ఇలాంటివి ఏమొచ్చినా సరే వాళ్ళు మొవ్వ వేయటం మాత్రం ఆపరు. ఖర్జూర వృక్షం వల్లే మొవ్వ వేయుదురు అని నీతిమంతుల్ని ఖర్జూర వృక్షంతో యేసు దేవుడైన యెహోవా తండ్రి పోల్చడం జరిగింది. ఇంకా దేవదారు వృక్షంతో పోల్చాడు నీతిమంతులని దేవదారు వృక్షంతో పోల్చాడు. దేవదారు వృక్షంతో పోల్చడానికి కారణం, ఈ దేవదారు వృక్షము కొండలు, బండలు, బీటలు పగలగొట్టుకొని పైకి ఎదుగుతుంది. కొండలు, బండలు, బీటలు పగలగొట్టుకొని బయటికి ఎదుగుతుంది దేవదారు వృక్షము. ఎందుకంటే నీతిమంతుడు ఈ లోకంలో అనేక శ్రమలు వచ్చినా సరే వాటిని ఎదిరించి దాన్ని సాతాను అంధకార శక్తులు మనకేమైనా కీడు కలిగించినా వాటిని తట్టుకొని పైకి ఎదుగుతాడు. అందుకని దేవదారు వృక్షంతో పోల్చాడు యేసయ్య. లెబానోను అంటే ఇది ప్రసిద్ధి చెందినది, ద్రాక్షారసానికి ప్రసిద్ధి చెందింది. నీతిమంతుడు కూడా అలాగూ ద్రాక్షారసానికి ఎలాగూ లెబానోను ప్రసిద్ధి చెందిందో నీతిమంతుడు కూడా ప్రసిద్ధి చెందాలని
లెబానోను మీది దేవదారు వృక్షముతో పోల్చటము జరిగింది. దేవదారు వృక్షముతో పోల్చడం జరిగింది. లెబానోను దేవదారు వృక్షము ఎంత నీతిమంతునికి వచ్చే ఆపదలు అనేకములు అయినను వాటి నుండి తప్పించబడును. కాబట్టి ఆపదలు ఎన్ని ఉన్నా సరే నీతిమంతుడు మాత్రం పడిపోవటం జరగదు. పడిపోయినను ఒకవేళ నీతిమంతులు 7 మార్లు పడినను తిరిగి లేచును అని గ్రంథంలో ఉంది. కాబట్టి ఎన్ని శ్రమలు వచ్చినా తట్టుకొని నిలబడే శక్తి ఈ దేవదారు వృక్షానికి ఉంది. కాబట్టి నీతిమంతుల్ని యేసుప్రభు దేవదారు వృక్షంతో పోల్చడం జరిగింది. ఈ దేవదారు వృక్షం వల్లే మనం కూడా ఖర్జూర వృక్షం వల్లే దేవదారు వృక్షం వల్లే మనం కూడా నీతిమంతులుగా ఈ లోకంలో ప్రభు అయిన యేసుతో ఎదగాలని కోరుకుంటున్నాను నేను. ఇంకా నీతిమంతులు యెహోవా మందిరంలో నాటబడిన వారై మన దేవుని మందిరంలో వృద్ధి నొందుదురు. నీతిమంతులు యెహోవా మందిరంలో నాటబడిన వారై మన దేవుని మందిరంలో వర్ధిల్లుదురు. నీతిమంతులు దేవుని మందిరంలో నాటబడిన వారై వర్ధిల్లుదురు. మనం కూడా దేవుని మందిరంలో నాటబడిన వారమై ఈ ఖర్జూర వృక్షం వలెను దేవదారు వృక్షం వలెను నాటబడిన వారమై మొవ్వవేయవలెనని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ రాత్రికాల సమయంలో బిడ్డ, నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే, నీకు ఈ లోకంలో ఎన్ని శ్రమలున్నా శోధనలున్నా వాటి వైపు చూడకుండా యేసు వైపు చూసి ఈ ఖర్జూర వృక్షం వల్లే మొవ్వవేయుచు దేవదారు వృక్షం వల్ల ఎదుగుతూ కొండ బండ సందుల్లో నుండి ఎలా ఎదుగుతుందో దేవదారు వృక్షము, అలాగని ఈ లోకంలో ఉన్న శ్రమలు, అప్పులు, బాధలు, పిల్లల ఉద్యోగాలు, పిల్లల వివాహాలు, ఇలాంటి శ్రమలు శోధనలు అనేకం ఉన్నా, లేదా ఏదైనా అనారోగ్యం అస్వస్థతతో పడి ఉన్న, పక్షవాతంతో పడి ఉన్న దేవుడు నిన్ను స్వస్థపరిచే దేవుడు. నువ్వే స్థితిలో ఉన్నా ఆ స్థితిలో నువ్వు దేవుడిని స్తుతించు బిడ్డ. నీతిమంతుడిని ఖర్జూర వృక్షం వల్లే మొవ్వవేయను, దేవదారు వృక్షం వల్లే ఎదగను అనేది రుజువు చేస్తూ మనం దేవునిలో ఎదగాలని కోరుకుంటూ ఈ చిన్న వాక్యమును ముగిస్తున్నాను. నా వాక్యం మీరు వినాలని అనుకుంటే, ప్రతిరోజు వినాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోనండి, మీకు నోటిఫికేషన్ వస్తుంది. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మిక్కిలి కృపగలిగిన ఘనమైన యేసురాజు, మీ పాదములకు స్తుతులు స్తోత్రములు తండ్రి. కృపగలిగిన దేవా, కనికరం కలిగిన దేవా, మీ పాదములకు స్తోత్రము నాయన. అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, మీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. స్తుతి చెల్లించడం ఎంతో శ్రేయస్కరమన్నావు ప్రభువా, నీకు వందనాలు స్తుతులు స్తోత్రము ప్రభువా. అయ్యా, ఇప్పటి వరకు మీరు మాట్లాడిన వాక్యంకై వందనాలు స్తోత్రాలు ప్రభువా. అయ్యా, ఇప్పుడు ఉన్న వాక్యం ప్రభువా మంచి నెలలో పడి 15 నెలల్లో పడి నాయన ఫలించడానికి సహాయం చేయండి ప్రభువా. అయ్యా, మేము నీతిమంతులుగా ప్రభువా, అయ్యా ఈ లోకంలో నాయన నీతిమంతులుగా ఖర్జూర వృక్షం వల్లే మొవ్వవేయనట్లు సహాయం చేయండి ప్రభువా. అలాగే దేవదారు వృక్షం వల్ల ఎదగడానికి సహాయం చేయండి ప్రభువా. అయ్యా, లెబనోన్ లాగా సువాసన కలిగి ఉండటానికి మాకు కృప చూపించండి ప్రభువా. అయ్యా, మీ కృప లేకపోతే మేమేమీ చేయలేము ప్రభువా. మీ కృపా బాహుళ్యమును బట్టి మమ్మల్ని ఆశీర్వదించి దీవించండి ప్రభువా. ఇహలో సంబంధమైన అప్పులు, బాధలు, పిల్లల వివాహాలు, ఉద్యోగాలు, చదువులు, అనారోగ్యాలు, ఇంట్లో ఎవరికైనా అస్వస్థత పడి ఉన్నవారు ప్రభువా, యేసయ్య అందరినీ బాగు చేయండి ప్రభువా. వారికి కావాల్సిన ప్రతి అవసరాన్ని తీర్చండి ప్రభువా. యేసయ్య, మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు తండ్రి. కృపగలిగిన దేవా, కనికరం కలిగిన దేవా, మీకు వందనాలు ప్రభువా. ప్రతి ఒక్కరిని మీరు నిలబెట్టుకోండి ప్రభువా. అయ్యా, ఖర్జూర వృక్షం వల్ల మొవ్వవేయనట్లు చేయండి ప్రభువా. అయ్యా, దేవదారు వృక్షం వల్ల ఎదుగునట్లు సహాయం చేయమని మా ప్రభువును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్.